హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్నుబన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ చూపించబోతున్నాను ఇడియప్పం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. గిన్నెలో 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి. 2 గ్లాసుల వాటర్ అంటే 1.5 కప్పు వరకు రైస్ ఫ్లోర్ సరిపోతుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసి వాటర్ని మరికొద్దిసేపు మరగనివ్వండి. మరిగిన తర్వాత 1.5 కప్పుల వరకు పిండి అని చెప్పాను కదా, ఆ పిండిని కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. లంప్స్ అనేవి ఏర్పడకుండా పిండిని అంతటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చల్లారనివ్వండి. ఆ చల్లదనం అనేది మనం చేత్తో పట్టుకోగలిగినంత వేడుంటే సరిపోతుంది. తర్వాత ఈ పిండిని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా చక్రాల గిద్దలు ఉంటాయి కదా, ఆ గిద్దలకి ఆయిల్ అనేది అప్లై చేయండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆ గిద్దకి అండ్ ఆ ప్లేట్కి ఆయిల్ అనేది అప్లై చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న చక్రాల గిద్దలో పిండిని పెట్టుకొని ఈ విధంగా మూతని టైట్ చేసి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకోండి. ఇడ్లీ పాత్రలోని ఒక ప్లేట్లో వీడియోలో చూపిస్తున్న విధంగా చక్రాలలాగా ఆ ప్లేట్లోకి తీసుకోండి. చక్రాలు మనం ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఇడ్లీ ప్లేస్లో ఈ చక్రాలని ఒత్తుకోండి. ఇదే విధంగా అన్ని ప్లేట్లలో పిండిని ఒత్తుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ పాత్రలో వాటర్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్స్ని సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఇడ్లీని ఏ విధంగా అయితే ఉడికిస్తామో అదే విధంగా వీటిని కూడా ఉడికించండి. ఇడ్లీ పాత్రలో మనం ఎప్పుడు ఇడ్లీయే చేసుకుంటాం, కానీ ఈసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. మా బుడ్డోళ్ళకైతే మ్యాగీ అంటే చాలా ఇష్టం. ఈ ఇడియప్పం అనేది మ్యాగీలాగే ఉంది కాబట్టి మా బుడ్డోళ్ళు కూడా చాలా బాగా తిన్నారు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.